ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఈ గ్రామంలో కొన్ని వందల కుటుంబాలకు పెళ్లిళ్ళు అయి ఉంటాయి. నేను మీకు దమ్ముంటే వైకాపా నాయకులను అడుగుతా ఉన్నా, ఈ వేదికల మీదకి మేము ఉన్నప్పుడు ఈ గ్రామంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చావు, మీరు వచ్చిన తర్వాత ఎంత మందికి డబ్బులు ఇచ్చారో నిలబెట్టి చూపెట్టే సత్తా మీకుందా అని చెప్పి ఈ వేదిక మీదగా ప్రశ్నిస్తా ఉన్నా. పెళ్లిళ్లు చేసుకుంటే డబ్బులు ఇవ్వరు గాని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి చదువు లేదు, ఎమ్మెల్యేలు అవ్వడానికి చదువు అవసరంలా, మీ వాళ్ళని మంత్రులు చేయడానికి చదువు అవసరంలా, నువ్వు కార్పొరేషన్లు చైర్మన్లు చేయడానికి చదువు అవసరంలా. కానీ పేద ముస్లిం కుటుంబాలకి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇవ్వాలంటే 10వ తరగతి పాస్ అవుతావనంటే ఎంత మందికి ఈ గ్రామంలో రాకుండా ఆ తల్లిదండ్రులు అప్లికేషన్ పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయి ఇక ఈ ప్రభుత్వంలో మాకు రాదు అనుకున్న కుటుంబాలు ఈ గ్రామంలో చాలా ఉన్నాయనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.